ఇప్పుడు నేను ఒక లాక్ ఓపెన్ చేయబోతున్నాను. ఆ లాక్ ఓపెన్ చేస్తే నీ ఎడ్యుకేషన్, నీ జాబ్, నీ హార్డ్ వర్క్ అన్నీ ఒక అబద్ధము నీకు తెలిసిపోతుంది. నువ్వు రాత్రి పగులు కష్టపడే డబ్బులు పైన గ్లాస్ మేడలో కూర్చున్న ఒకటి జోబులోకి ఎలా వెళ్తుందో నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. నేను ఒక అండర్ గ్రౌండ్ సిటీలో ఉన్న డోర్ ఓపెన్ చేయబోతున్నాను. ఆ డోర్ ఓపెన్ చేస్తే లోపల ఉన్న నిజాన్ని చూసి తట్టుకునే శక్తి నీకు ఉందా? ఇమాజిన్ ఒక భయంకరమైన చీకటి సిటీలో 6 గంటలకే జనాలందరూ లేస్తారు. బ్రతకాలి అంటే సిటీ మధ్యలో ఉన్న ఒక మిషన్ దగ్గరికి వెళ్ళి రాత్రి పగలు కష్టపడి పనిచేయాలి. మన కథలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా వాళ్ళల్లో ఒకడు. పొద్దున్న 6 గంటలకు లేస్తాడు. మిషన్ దగ్గరికి వెళ్ళి కష్టాన్ని టైంని ఇచ్చి పని చేస్తాడు. బదులుగా ఆ మిషన్ ఒక నోట్ ఇస్తుంది. ఆ నోటుని తీసుకొని ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటాడు. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ సిటీ చుట్టూరు ఒక ఇన్విజిబుల్ వాల్ ఉంది. ఎవ్వరూ దాన్ని దాటలేరు. ఒకవేళ ఎక్కువ ప్రయత్నించి కష్టపడి దాన్ని దాటడానికి ట్రై చేసినా సరే ఒక ఐరన్ చైన్ వాళ్ళ కాళ్ళకు చుట్టుకొని వాళ్ళని వెనక్కి లాగేస్తుంది. ఆ ఐరన్ చైన్ పేరే డెబ్ట్, వాళ్ళు చేసిన అప్పు. ఒకరోజు ఆ అబ్బాయి మిషన్స్ పైన ఉన్న ఒక లగ్జరీ గ్లాస్ టవర్ని చూశాడు. ఆ టవర్లో కొంతమంది కూర్చొని ఉన్నారు, హ్యాపీగా నవ్వుకుంటున్నారు. వాళ్ళు అసలు పనే చేయట్లేదు. కానీ వీళ్ళు కష్టపడుతున్న డబ్బుల్లోంచి డైరెక్ట్గా కొంత భాగం వాళ్ళ పాకెట్స్లోకి వెళ్ళి పడుతుంది. అది ఏంటి అని ఆలోచించాడు. పిచ్చెక్కిపోయింది. అందరూ పడుకున్న తర్వాత ఆ గ్లాస్ టవర్ అండర్ గ్రౌండ్లో ఉన్న సెల్లార్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపల చూశాడు. అతను చూసిన దృశ్యానికి మైండ్ పోయింది. అక్కడెక్కడో మూల లక్షలాది సైంటిస్టులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, హార్డ్కోర్ బిజినెస్ లీడర్స్ అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. పక్కనే ఒక ముసలి సెక్యూరిటీ గార్డ్ తాత ఉన్నాడు. ఈ అబ్బాయి వెంటనే వెళ్ళి, తాత, ఈ తెలివైన వాళ్ళందరూ ఎందుకు ఆ గ్లాస్ టవర్లో కూర్చున్న వాళ్ళ కోసం కష్టపడి పని చేస్తున్నారు అని అడిగాడు. ఆ గార్డ్ చిన్నగా నవ్వి తన జేబులోంచి ఒక ఇసుక రేణువు బయటకు తీసి చూపించాడు. బాబు, ఆ టవర్లో కూర్చున్న వాళ్ళు వీళ్ళకి ఏమీ డబ్బులు ఇవ్వట్లేదు. వీళ్ళ ఫ్యాక్టరీలో తయారయ్యే ప్రతి వస్తువుల ఇసుక రేణువు అంత భాగాన్ని వీళ్ళు కొనుక్కున్నారు. ఈ భాగం కోసం ఇప్పుడు ఆ సైంటిస్టులు, ఆ బిజినెస్ మ్యాన్లు అందరూ వీరి కోసం ఫ్రీగా కష్టపడుతున్నారు. ఆ ఇసుక రేణువు పేరే ఈక్విటీ ఆర్ షేర్స్. ఆ ఒక్క మాటతో ఆ అబ్బాయికి ప్రపంచం అంటే ఏంటో అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు ఒక 1 మినిట్ రియల్ లైఫ్లోకి రండి. చాలామంది ఇన్వెస్ట్మెంట్ అంటే గ్యాంబ్లింగ్ అనుకుంటారు. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి ఒక యాప్లో గ్యాంబ్లింగ్లా పెట్టేసి గ్రాఫ్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని దాన్ని తెగ భయపడుతూ చూస్తూ ఉంటారు. కానీ ద బాస్ ట్రూత్ ఏంటంటే ఈక్విటీ అంటే నెంబర్స్తో ఆడే గేమ్ కాదు. ఈక్విటీ అంటే వేరే వాళ్ళ టైంని నువ్వు కొనుక్కోవడం. నువ్వు టాటా కంపెనీలోనో లేదా ఒక ఐటీ కంపెనీలో లేదా ఒక సెక్టార్లో ఒక షేర్ కొనుక్కున్నావు అంటే ఆ తెలివైన కంపెనీలో ఉన్న